రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని చెప్పొచ్చు. గురుకులాల పట్ల ప్రభుత్వ ఉదాసీనత వల్ల 2 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే దుస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో మధ్యాహ్న భోజన విరామం తర్వాత మంత్రి సీతక్క గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై స్వల్పకాలిక చర్చ జరిపారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, కరెంటు షాకులు, ఎలుక కాట్ల ఘటనలు, విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము, వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రుల్లో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుందని, తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా? లాస్ట్ టైం వాంకిడి, ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకిడి ఆసుపత్రికి తీసుకుపోయి, తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి, ఆడికెళ్ళి మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి, చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాప ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి పోరాడి చివరికి మరణించింది. ఖమ్మం జిల్లాలో భవానీ అనే విద్యార్థిని 15 సార్లు ఎలుక కాట్లకు గురికావడం, ఆసిఫాబాద్ జిల్లాలో అస్వస్థత కారణంగా శైలజ అనే విద్యార్థిని మృతి, నిమ్స్ లో నీలావతి అనే విద్యార్థిని చికిత్స పొందుతుండడం, నిర్మల్ జిల్లాలో డయేరియాతో 60 మంది విద్యార్థులకు అస్వస్థత వంటి ఘటనలను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని మండిపడ్డారు. తాండూరు గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స నడుస్తున్నదని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో విద్యార్థుల అస్వస్థత, ఓ విద్యార్థిని మృతికి చిప్స్ తినడమే కారణమని ప్రభుత్వం హైకోర్టులో చెప్పడం అమానుషమని చెప్పాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే గురుకులాల అభివృద్ధి జరిగిందనేది నిర్వివాదాంశం. రాష్ట్రంలో 2014 వరకు 19 బీసీ గురుకులాలు ఉండగా వాటిని బీఆర్ఎస్ హయాంలో 294కు పెంచడం జరిగింది. అలాగే 261గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల సంఖ్యను 1029కి పెంచారు. గతంలో గురుకులాల్లో ఏటా 7500 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునే వీలుండగా బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పెంచడం వల్ల 2,11,000 మంది విద్యార్థులు చదువుకునే వీలు కలిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క గురుకులాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. గురుకులాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.